హటావో లుంగి బజావో పుంగి. బిఎంసి ఎన్నికల వేళ రాజ్ ఠాక్రే వివాదాస్పద కామెంట్. అన్నమలైని రసమలై అంటూ హెద్దేవా. ముంబైలో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తామని వార్నింగ్. బెదిరింపులకు భయపడబోనన్న బీజేపీ తమిళనాడు నేత. కాదా గీ హటావో లుంగి బజావో పుంగి అనేది నీకు దమ్ముంటే గటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే లీడర్లను బీజేపీ లీడర్లను అనే నీకు దమ్ముంటే. గతంలో కూడా మన దక్షిణాది వారిని హేళన చేయడానికి ఈ మాట వాడేది. వీళ్ళ నాన్న బాల్ ఠాక్రే వాడింది ఫస్ట్ ఈ మాట. హటావో లుంగి బజావో పుంగి అనేది కేరళ నుండి బతకడానికి పోయిన వాళ్ళను, కేరళ నుండి వ్యాపారాలు చేసుకోవడానికి ముంబైకి పోయిన వాళ్ళను, ఆ కేరళ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ముంబైలో పెత్తనం ఏంది, ఈ ముంబై వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు శాసించడం ఏంది అని అప్పుడు ఎత్తుకున్నాడు బాల్ ఠాక్రే ఈ నినాదం 1960-70 ఆ దశకంలో. హటావో లుంగి బజావో పుంగి అని, లింగిలు ఇప్పి కొట్టుర్రా అని, లింగిలు ఇప్పి కొట్టుర్రా వీళ్ళనని అప్పుడు వీళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. నీకు దమ్ముంటే గిదే భాష ఢిల్లీ లీడర్ల మీద, గిదే భాష హర్యానా బీజేపీ లీడర్ల మీద, గిదే భాష ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్ల మీద మాట్లాడా రాజ్ ఠాక్రే. నువ్వు మొగోను అని ఒప్పుకుంటాం. నిజంగా నీలో వీర శివాజీ ఉన్నాడని ఒప్పుకుంటాం. నీ మీదనే కుట్రలు చేసి మొత్తం మీ ప్రభుత్వాన్ని చెరబట్టి ఆగం చేసి పారేసిండు. మీ శివసేన లేకుండా చిందరవందర చేసి పడేసిండు. బీజేపీల మీద ఎగురుతలేవు కానీ ఈ దక్షిణాది నుండి పోయి ఏదో చిన్న ఎన్నికలలో పోటీ చేద్దామని పోతే మా వాళ్ళని పట్టుకొని ఏమంటావు హటావో లుంగి బజావో పుంగి అంటావు. ఇది భారతీయులు మాట్లాడుకునే భాషేనా? ఇక భారతీయ భావన కలిగి ఉండాలా మేము. అందుకే మేము ఓన్లీ దక్షిణ భారతదేశ భావాన్నే కలిగి ఉంటాం. దక్షిణ భారతదేశం భావాన్నే కలిగి ఉంటాం మేము. సౌత్ ఇండియా మాది 100% దీనికి కట్టుబడి ఉంటాం మేము. కాళ్ళు నరికేస్తారట, శత్రువుల కాళ్ళు నరికేస్తా